నువ్వు ఇచ్చిందిరా బాబు, అది ఇటు వచ్చారా బాబు, ఎందుకు మన యొక్క జీవితాన్ని చెప్పేస్తాడు ఇటు అంటే, మనం వెళ్తున్న ప్రతి ఒక్క గృహంలోకి ఏముండాలంటే అండి, సమాధానం ఉండాలి. అరే పలానా సిస్టర్ వచ్చింది, పలానా బ్రదర్ వచ్చాడు, నాకు ఎంత హ్యాపీగా ఉంది, మేమిద్దరు వాక్యం చదువుకుంటున్నాం, ఈ సాక్ష్యం బాగుంటుందా, రేపు పలానా అన్నయ్య వచ్చాడు, పలానా సిస్టర్ వచ్చింది, సీరియల్ గురించి బయట చెప్తుంది, ఈ సాక్ష్యం కావాలా? నీ చేతిలోనే ఉంది, అంతా నీదే మార్చగలవు. అదంతా నీ చేతిలో ఉంది, మంచి అయినా చెడైనా అది నీ చేతిలోనే. కానీ నువ్వు తీసుకునే నిర్ణయాలు బట్టి ఉంటుంది, నీవు తీసుకునే ఆలోచనలు బట్టి ఉంటుంది, నీవు తీసుకునే డెసిషన్స్ ను బట్టి ఉంటుంది, నీవు ఏ విధముగా ఉంటున్నావో బట్టి ఉంటుంది, ఏ విధముగా ఆలోచిస్తున్నావో దాన్ని బట్టి ఉంటుంది, నీ చూపును బట్టి ఉంటుంది, నువ్వు ఏది వింటున్నావో బట్టి ఉంటుంది, నువ్వు ఏమి చేస్తున్నావో బట్టి ఉంటుంది, నువ్వు ఏది నడుస్తున్నావో దాన్ని బట్టి ఉంటుంది. రెండు మార్గాల్లో వెళ్ళొచ్చు. ఖాళీగా ఉంటున్నాడు అనే దానికన్నా ఏదో ఒక వర్క్ లో ఉన్నాడు, పలానా సమయంలో వాక్యం చదువుతాడు, బైబిల్ చదువుతాడు, ఆ సాక్ష్యం పంచుకోవాలంటే ఎక్కడ ఉంటుందంటే అండి, మన చేతుల్లోనే ఉంటుంది.